ఉదాహరణ మంచి ప్రశ్న. యుక్తాహార విహారస్య చేతసా నాణ్యగామిన. నువ్వు ఏదైనా సాధించాలంటే దానికి ప్రణాళిక ఉండాలిగా. సో మనిషి ఏం సాధించాలి? మోక్షం సాధించాలి. నువ్వు ఒక్కడే సాధించగలవు మోక్షం. మోక్షం అంటే మళ్ళీ చావు లేనటువంటి ప్లేస్కి వెళ్ళిపోవడం. అలా సాధించాలి అంటే నువ్వు సాధన చేయాలి. అది ఎలా ఉండాలో కృష్ణుడు చెప్పాడు. ఒకవేళ దేవుడు లేడు, మోక్షం వద్దు, అయినా కూడా భౌతికత నీకు ఉపకారమే. ఎందుకని? యుక్త ఆహార విహారస్య అంటాడు. టైంకి తిను, టైంకి నిద్రపో, టైంకి ప్రయాణం చేయి. యుక్త అంటే రైట్, కరెక్ట్ అని అర్థం. ఇన్ టైం అంటాం కదా. నువ్వు సూర్యుడు వెళ్ళిన తర్వాత తినకూడదు, అది శాస్త్రము, ఆరోగ్యం. సంధ్య వాళ్ళకి ముందే భుజించేవారు. నువ్వు సూర్యుడు వెళ్ళాక తినకరా ఏబిలిబుల్ ప్రశాంత్. సూర్యుడు వెళ్ళాక తినకరా ప్రశాంత్ అంటే ప్రశాంతంగా రాత్రి 1 గంటకి నువ్వు జొమాటోలో టమాటో ఆడితే నిన్ను ఎవరు బాగు చేస్తారు? నిన్ను కదా అన్నదానం. జొమాటో బ్యాచ్ ఎందుకంటాం అలా అలా. ఇప్పుడంటే నేను మా స్టూడెంట్స్తో చెప్తుంటాను, నువ్వు దేశాన్ని ప్రేమించకపోయినా, దైవాన్ని ప్రేమించకపోయినా, అమ్మానాన్ని ప్రేమించకపోయినా, నిన్నన్నా ప్రేమించుకోరా. మనల్ని మనం ప్రేమించుకుంటే చాలా మంచి పని జరుగుతుంది. నీకు నీ మీద ప్రేమ ఉంటే రాత్రి 1 గంటకి కొండ బిర్యానీ, నీ పిండాకుడి బిర్యానీ తింటావు అనుకో. పాపం వాళ్ళు మనకు సర్దు ఉంటేనే ఇవన్నీ జనరల్గా ఫాలో అవ్వాలి. చాలా బాధగా ఉంటుంది. సెన్స్ లేదు మన వాళ్ళకి. ఇది ఎంత వాల్యుబుల్ అని, ఎన్ని కోట్లు పెట్టి వస్తుంది అనేది. ఎవడో తిట్టాడు, 8వ తరగతి అమ్మాయి మేడకి చచ్చిపోద్దా? 8వ తరగతి అమ్మాయి మేడకి చచ్చిపోద్దా? ఎందుకు చచ్చిపోవాలి? ఎవరో అవమానించేసాడు, మాస్టర్ అరిచాడు, నాన్న కొట్టాడు, అమ్మ తిట్టింది. ఇది చూసాడు, అంత జోక్ అయిపోయింది. అందుకని పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడండి, రామాయణం చదవండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, భగవద్గీత చదవండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. నువ్వే లెక్కరేసుకుని తిరిగితే ఎవడు బాగు చేస్తాడు? నువ్వంటే నాన్న అని అర్థం. పేరెంట్స్ జనరల్గా పేరెంట్స్ వాళ్ళు ఇచ్చే మారల్ వాల్యూస్. నువ్వేం ఉపన్యాసం ఇవ్వద్దు, నువ్వు జీవించు. పొద్దున్న లేచి అమ్మ, అంటే పూర్వం ఓ సినిమా పాట ఎంత బాగుంటుందో, ఏ సినిమా నాకు తెలియదు కానీ, ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మకు, పొద్దున్నే లేచి హరి పూజకు. ఆ పాట పాడుతూ ఆ పూలు కోస్తుంది, ఆ హీరో నిద్రలు వేస్తాడు, ఆ దేవుడికి రాముడి వారికి ఆ పూలు పెడుతుంది. అంటే ఇప్పుడు పూలు కోయాలంటే ఏం చేయాలి? నువ్వు స్నానం చేయాలి. సంజయ్ వాళ్ళకి ముందు నేను చెప్పి పొద్దున్న పొద్దున్న ఆవిడ స్నానం చేసి చక్కగా చీర కట్టుకుని ఆవిడ పూలు కోసింది. మా నాన్నగారు కూడా మమ్మల్ని పూలు కోయమైన వారు. పూలు కోయాలంటే ఏం చేయాలి? బావిలో నీళ్లు దొరుకునే వాళ్ళం. చలికాలం అయితే కాగులో పెట్టి వెన్నీళ్ళు కాసుకుని స్నానం చేసి అప్పుడు పూలు కోసేవాళ్ళు. అంటే దేవుడికి పూజ చేయడం అనేటువంటి దాని ఆధారంగా స్నానం చేసావా, ఒళ్ళు శుభ్రం పెట్టుకున్నావా, ఇల్లు శుభ్రం పెట్టుకున్నావా, రికార్డు కడిగావా అని అరుస్తున్నావు అంటే శుభ్రం వచ్చిందా లేదా? అది దేవుడు లేడు అన్నావు అనుకో, ఇంక నీ ఇష్టం ఎక్కడ తిని ఇక్కడ దొల్లేదే, జస్ట్ బట్టలు వేసుకొని పనిలాగా. మరి ఎక్కువ మంది అదే కదా, దేవుడు లేడని ఎందుకంటారు అనుకుంటున్నావు? పిల్లి ఏం చేద్దే? పిల్లి గిన్నె పాలు నన్ను ఎవడ చూడట్లే, ఎటు కళ్ళు మూసుకుంది. ఏంటి నువ్వు కళ్ళు మూసుకుంటే ఎవడ చూడ్డా? నేను నువ్వు కళ్ళు మూసుకుంటే లోకం కళ్ళు మూసుకుంటుందా? దేవుడు లేడు అనిస్తే గొడవడదు, ఇది ఎన్ని ఆరాచకల్లా చేయొచ్చు. ఆడు చూస్తున్నాడు అంటే మళ్ళీ భయపడాలి. అందుకని ఇంద్రియాలకు దాచులైన వాళ్ళు, ఇంగితం లేని వారు దేవుడు లేడు అంటారు. ఇంకా మూర్ఖులు, మహామూర్ఖులు అయినటువంటి వాడు దేవుడు ఉన్నాడు, ఆడు మావాడే అంటుంటారు. వాళ్ళు ఏమంటారు మీకు తెలుసు, ఆల్రెడీ వెరీ ఫేమస్. వాళ్ళందరూ నేమ్డ్ బై మీ. అదే తొందరగా ప్రజెంట్ మన పిల్లలకి ఎటువంటి, అంటే హిందూ ధర్మం పరిరక్షించాలి అంటే పిల్లలకి ఎటువంటి పాఠాలు నేర్పించాలి, ఎటువంటి నడవడిక నేర్పించాలి అంటారు?
ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్